ఇంటెన్స్ తో శ్రీధర్ గారి దగ్గర నుంచి హీరోయిన్ గారి వరకు ఒక్క స్టెప్. డైరెక్టర్ గారి గురించి. డైరెక్టర్ అంకుల్, నారా రోహిత్ డాడీకి, బెల్లంకొండ శ్రీనివాస్ అంకుల్కి, మంజు మనోజ్ అంకుల్కి, మమ్మీకి, అతిథి అక్కకి, ఆనంది అక్కకి, ఇంకా ప్రొడ్యూసర్ తాతకి అందరికీ థ్యాంక్ యూ. బాయ్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి సంబంధించి అంటే ఈ సినిమా ఫస్ట్ ఏ రోజు మొదలైంది, ఎప్పుడు ఏంటైంది ఇలాంటి డేట్లు చెప్పచ్చో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కాస్టింగ్తో ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్లో ఈ సినిమా తీసిన విధానం ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ అయితే అయ్యిద్ది ఈ ఫిలిం. ఇందులో ఉన్న స్పాన్ కానీ ఎమోషన్ కానీ కథ కానీ డెఫినెట్గా థియేటర్స్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. టీజర్ ఎలాగుందో, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో, సినిమా కూడా 2.5 గంటల అంతే లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక దగ్గరుండి చూసిన వాడిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఏంటిది ఈ అందరికీ నమస్కారం. బాగుంది. అరే లెట్ మీ స్పీక్. యా ఓకే. అందరికీ నమస్కారం. ఇది తెలుగులో మై ఫస్ట్ మూవీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చేయడానికి నా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి సాంగ్స్ విషయంలో కానీ రికార్డింగ్ విషయంలో కానీ కొంచెం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటాను. నైట్లు శ్రీచర్ నన్ను టార్చర్ పెడతాను, నేను వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటాను. అందుకని వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పేంటి, నిజం అందరికి తెలియాలి, అందరికి తెలుస్తుంది నీ గురించి. నేను మా ఎడిటర్ చోటకే ప్రసాద్ తను కొంచెం బిజీగా రాలేదు. ప్రసాద్ గురించి చెప్పుకోవడం, నా గురించి చెప్పుకోవడం అండి. ఇద్దరం అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి కలిసి మా ట్రావెల్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ఈజీ అంటే నేను తనతో వర్క్ చేయడానికి, నేను షూట్ చేసి నేను సీన్ పేపర్ లేకుండా కూడా నేను రష్ పంపించేస్తే నేను ఏమనుకున్నా సేమ్ మ్యాస్గా అలా ఎడిట్ చేసి చూపించేస్తారు. అంత సింక్ మా ఇద్దరికి. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో త్వరగా నేను 4 నెలల్లో సినిమా ఫినిష్ చేయడానికి నువ్వు కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు నువ్వు వర్క్ ఫినిష్ చేసి నాకు చూపించడం వల్ల నేను చేయగలిగాను. నేను థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. But it was wonderful actually, Sai. Ee journey, this 4 months was been chala aanandanga undi. We enjoyed on sets. So this will be one of my most memorable films. And main nenu Vijay gurinchi cheppali. One of the most clear ga em kavalo telisina oka director. So ee cinema tanaki kavalsina ante Nandi Ugram different సినిమాలు చేశాడు, కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. He's a Complan boy. సో సొంత అన్న తమ్ముళ్ళలాగా సెట్లో ఎంత ఆనందంగా ఉన్నిందంటే, నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు, అంటే ఆంటీ. ఆవిడ నా అమ్మగారు లాంటిదే. సొంత తల్లి వల్లే నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం, ఏం మొహమాటం లేకుండా. సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పేరున సెట్లో బాగా చూసుకున్నారు. అండ్ కలిసిమెలిసి సినిమా ఈ 4 months ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు, ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్, చూశాను, పర్ఫార్మెన్స్ చింపి అవతల పడేసావు. అండ్ ఐ గాడ్ బ్లెస్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని, అంతే. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం అండి. మేమందరం ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం
మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ద వే హీ ఓన్ ద ఫిల్మ్, ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్, హీ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షూర్. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి, ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్. జెన్యున్గా హీ డిజర్వ్స్ దిస్. అలానే మాకు ఆ కథ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి. ఎవరు 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 అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా. ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు, మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేరనంత బాగా చేశారు. ఏంటమ్మా?